మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' యాక్టెడ్ బై విశ్వక్ సేన్, అంజలి అండ్ నేహా శెట్టి. మూవీ చూసిన తర్వాత నాకైతే ఓకే అని అనిపించింది. ఇంక ఇంక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంక స్టోరీ గురించి మాట్లాడుకుంటే హీరోకి చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి సాధించాలని ఆశ ఉంటుంది. ఆ ఆశతో అన్నీ ట్రై చేస్తా కానీ ఏది అంతలో సక్సెస్ అవ్వలేకపోతాడు. అప్పుడు తను పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తాడు. పాలిటిక్స్లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు, ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన లైఫ్ ఎలాగైంది, దానివల్ల ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, హీరోయిన్ ఎలా కలిసింది, అంజలి ప్లే చేసిన రోల్ ఏంటి, ఇవన్నీ మనం మూవీలో చూడొచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకుంటే హీరోయిన్ ఇంట్రడక్షన్, వాళ్ళిద్దరి మధ్య లవ్ డ్రామా, అలాగే అంజలి గారి క్యారెక్టర్ గురించి ఇంట్రడ్యూస్ చేయడం, అలాగే హైపర్ అది అక్కడక్కడ కామెడీ సీన్స్, అలాగే 2-3 సాంగులు, హీరో పాలిటిక్స్కి వెళ్ళడం, ఇవన్నీ మనం ఫస్ట్ హాఫ్లో చూసుకోవచ్చు. ఇంక ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుంటుంది మూవీకి. అండ్ కమింగ్ ఇంటూ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయిందని చెప్పుకోవచ్చు. అక్కడ లేని క్యారెక్టర్స్ అన్నీ వస్తుంటాయి, కొన్ని ల్యాగ్ సీన్స్ ఉంటాయి, కొన్ని ఫైటింగ్ సీన్స్ ఉంటాయి, అలా సాంగ్స్, అలాగే అక్కలేని సాంగ్స్ ఉంటాయి. స్టోరీ ఎటుపక్క వెళ్తుంది తనకు నరేట్ చేయరు, అంతే సెకండ్ హాఫ్. ఇంకా క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ సీన్ చూసుకుంటే లాస్ట్ 30 మినిట్స్ ఓకే అనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి హీరోయిన్ యాక్టింగ్, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న లవ్ డ్రామా, అలాగే అంజలి గారి యాక్టింగ్, అక్కడక్కడ కామెడీ సీన్స్, సాంగ్స్, బీజిఎం, ఎంచుకున్న స్టోరీ కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానమే కొంచెం మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి, డైలాగ్స్ బాగుంటాయి, డైరెక్షన్ బాగుంది, ఇంతే పాజిటివ్స్ ఈ మూవీలో. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ లైన్ బాగుంటుంది కానీ దాన్ని ఎగ్జిక్యూట్ తిన్నంగా చేయరు. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ నీట్గా ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అవుతుంది, అంతే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.